క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలిక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ, గ్రీసు దేశస్థురాలు కుమార్తె దెయ్యము వెళ్ళగొట్టిన తర్వాత తూరు ప్రాంతాన్ని విడిచిపెట్టి సిదోను ద్వారా దెకపోలి అనే ప్రాంతము మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చారు. ఆ రూట్ మ్యాప్ చూడండి. తూరు నుంచి బయటకు వచ్చి సిదోను ద్వారా అంటే బైపాస్ ఆర్ వయా దెకపోలి ప్రాంతముల మీదుగా అగైన్ వయా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయకు వచ్చారు. సో దెకపోలి అన్నది మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. మార్కు సువార్తలోనే సమాధుల దగ్గర సేనా దెయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచినప్పుడు వాడు యేసు ప్రభువారితో నేను నీతో వస్తానంటే వద్దు, వెళ్ళి నా గురించి సువార్త చెప్పమన్నప్పుడు అతడు దెకపోలి ప్రాంతంలో సువార్త చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రాంతముల గుండా యేసు ప్రభువారు గలిలయకు వచ్చారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వారు అంటే జనసమూహం, ఆయన వస్తారు అన్న విషయం తెలిసిపోతుంది. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆయన ఎంత పాపులర్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి అని ఉంది. జనసమూహం వారు చెవుడు గల నత్తివాణిని అంటే ఒకసారి హ్యూమన్ బయాలజీని కానీ అర్థం చేసుకుంటే చెవిటి వాళ్ళు ముందు నుంచి మధ్యలో చెవిటి వాళ్ళు అవటం కాదు, కానీ ముందు నుంచే పుట్టడంతోనే చెవిటి గలవారు మాట్లాడను కూడా లేరు. ఎందుకంటే వారు ముందు నుంచి మాట అనేది వినబడితే, ఇప్పుడు నేను మాట్లాడే మాట నాకు వినబడాలి, అవతల వాళ్ళు మాట్లాడే మాట వినబడాలి. ఆ వినటం ద్వారానే భాష నేర్చుకుంటాం కదా. భాష అనేది ఊరకే ఎలా వచ్చేస్తుంది? వినటం ద్వారానే కదా మాట్లాడటం భాష వచ్చింది. చెవిటి వారు అయ్యారంటే ఆటోమేటిక్గా మగవారు అవుతారు. ఇది సింపుల్ లాజికల్ థింగ్. చెవిటివాడు ఆబ్వియస్గా నత్తివాడని ఉంది. ఇక అంతే, నత్తి మాటలు రావు. అలాంటి వారిని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని వాని మీద చేయించమని వారు అడిగారు. ఎందుకు చేయించమని అడిగారంటే వాళ్ళు చూశారు యేసు ప్రభువారు తాకిన వారందరూ స్వస్థపరచబడటం వారు చూశారు. కాబట్టి పాపం దయగలిగిన పుణ్యాత్ములు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవడ బాధ ఆడిది కదా. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క సమస్య. అందులో యేసయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం లేదు. ప్రతివాడు కూడా
తన సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటాడు. కానీ ఇక్కడ పుణ్యాత్ములు పాపం మంచోళ్ళు వాడి బాధను చూసి తమ బాధలను పక్కన పెట్టి వాడి బాధను స్వస్థపరచాలనుకోవటం మంచి పరిణామం. అలాంటి రోజులు ఇప్పుడు మనకు లేవు. అది మన దౌర్భాగ్యం. ప్రతివాడు తన స్వార్థాన్ని చూసుకునేవాడే. తీసుకొని రమ్మని చేతులు ఉంచమని ఆయన వేడుకున్నప్పుడు జనసమూహంలో నుండి వారు ఆయన్ను ఏకాంతముగా పక్కకు తీసుకొని పోయి వారి చెవులో వేలు పెట్టి ఉమ్మి వేసి నాలుకను ముట్టి అని ఉంది. ఈ కొద్దిగా వియర్డ్గా విచిత్రంగా అనిపించవచ్చు. చెవులో వేళ్ళు పెట్టాడు అంటే చెవిటోడని గుర్తించడానికి. నాలికను పట్టుకున్నాడు. యాక్చువల్గా కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఎలా ఉంటుందంటే హీ టచ్డ్ హిస్ టంగ్ విత్ సలైవా అని ఉంటుంది. హీ టచ్డ్ హిస్ టంగ్ విత్ సలైవా అంటే అతని నాలిక మీద ఉమ్మేసినట్టే. ఇంకా ఆయన ఎందుకు చేశాడు యేసు ప్రభు ఇట్లాంటి పని అని అంటే, కొన్నిటికి ఆయన కింద వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకున్నప్పుడు కింద ఏదో రాశాడు. ఏం రాశాడో తెలీదు. సో కొన్ని అర్థంగా చెవులో చేతులు పెట్టారంటే ఫైన్, గుడ్డు చెవుడోడు అందులో ఉన్న మన్నాల్ని క్లియర్ చేసేస్తున్నాడని అనొచ్చు. మరి ఎందుకు వేసారు నాలిక మీద? నన్ను మోగోడని చెప్పటానికి. బట్ ఏమో, మీరు ఇంకోసారి చూస్తాం నేల మీద ఉమ్మేసి ఆ మట్టిని తీసి కళ్ళ మీద రాస్తాడు కదా, వాడు చూపును పొందుకున్న సందర్భం ఉంది. మేబీ ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉందేమో అని నా భావన. దాన్ని నేను అలా ఇంటర్ప్రిటేట్ చేయలేను. బట్ నాకు ఆయన నాలుకను తీసి వాడి నోటిలో నాలుక మీద ఆయన ఉమ్మి వేసినట్టుగా ఉంది. ట్రూ కొన్ని ట్రాన్స్లేషన్స్లో, గ్రీక్ ట్రాన్స్లేషన్స్ కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లే కానీ, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే కామా ఉంది. హీ స్పిట్ అండ్ హీ టచ్డ్ హిస్ టంగ్ అని ఉంది. స్పిట్ అంటే ఉమ్మటం. ఎక్కడ ఊసారు, ఎందుకు ఊసారు తెలీదు, దానికి వివరణ చెప్పలేం. కానీ ఇంకో చోట ఆయన ఉమ్మి వేసి ఆ మట్టిని తీసి కళ్ళకు రాశాడు. వాడు కళ్ళు చూసుకున్నాడు. వెళ్ళి కోనేట్లో కడుక్కోమంటాడు. కడుక్కోగానే ఆడు కళ్ళు వస్తాయి. అంటే ఆయన ఉమ్మిలో అక్కడ స్వస్థత ఉందంటారా? అక్కడ అది ప్రూవ్ అయితే మరి ఇది కూడా ప్రూవ్ అయినట్టే. కాబట్టి దాన్ని మనం అట్లాగే అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు వారు వారిని ఆ మాట అని ఆకాశం వైపు చూసి, ఆకాశం వైపుకు కన్నులెత్తి నిట్టూర్పు విరిచారు అని ఉంది. అంటే వాడి బాధ ఆయనకి వాడిని పట్టుకున్నప్పుడు అర్థమైంది. ముందు అర్థం కాలేదంటే ముందు కూడా అర్థమైంది. పర్సనల్గా తనతో ఏకాంతంగా తీసుకెళ్ళాడు కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ హిస్ యాగోనీ ఈవెన్ మోర్. వాడి యొక్క బాధను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని ఒక నిట్టూర్పు ఆయన విడిచారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత మన పట్ల కంపాషనేట్, దయాల హృదయం కలిగి ఉన్నాడు అన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చూసి వారితో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఎఫ్ఫతా అని అన్నారు. ఎఫ్ఫతా అనేది అరామిక్ భాష. యేసు ప్రభు వారికి గ్రీకు భాష వచ్చు, అరామిక్ భాష కూడా వచ్చు. మామూలుగా అయితే యేసయ్య చాలా సందర్భాల్లో అరామిక్ భాషతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎఫ్ఫతా, దానికి వివరణ కూడా ఇచ్చాడు. ఎఫ్ఫతా అనగా తెరవబడుట అని అర్థము అని ఉంది. వెంటనే వారి చెవులు తెరవబడినాయి, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అని ఉంది. సో చాలాసార్లు సువార్త చెప్తూ, ఈ మార్కు సువార్తలోని స్వస్థతల గురించి చెప్పాను. ఇన్స్టంటేనియస్గా ఒక్క నిమిషంలో వారు స్వస్థత పొందుకున్నారు. యేసయ్య మాటలలోనూ శక్తిలోనూ అంత గొప్ప ఆధిక్యత ఉంది. ఇప్పుడు మా మాటలో ఉందా? లేదు, ఉందని నేను అన్న కూడా. ఆయన ఇప్పుడు అలా చేశారు.
అలాంటి స్వస్థతలు అప్పుడు జరగాలి. ఆయన గురించి తెలియటం కొరకు అప్పుడప్పుడు ఆయన తన యొక్క అద్భుతాలను చేశారు. ఇప్పుడు సంఘంలో చేర్చబడి ఆయన ఎరిగిన వారికి కూడా అద్భుతాలు కావాలంటే అది నాకు తెలిసి ఆయన ఎవరో అది మాత్రం చెప్పగలను. అవసరం అయితేనే ఇస్తారు. అవసరం కాదనుకుంటే పౌలుకి చెప్పినట్టుగా నా కృప నీకు చాలంటారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.